చూసినట్లయితే చదవండి. మరియు అతడు 3000 సామెతలు చెప్పారు, 1005 కీర్తనలు రచించను. మీరు గమనించాలి, ఇక్కడ సొలొమోను గారు చెప్పిన సామెతలు ఎన్నట్టండి? 3000 సామెతలు. బహుశా ప్రపంచంలో సామెతలు చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ 300 చెప్పేవాళ్ళు మనం చూస్తుంటాం. అసలు ఏమండి, 1000 చెప్పిన వాళ్ళు చూసి ఉంటాం. 3000 సామెతలు చెప్పాడు. అందున ఏదో బొటాబొట్టి అంటారు చూసారా, అలాంటివి చెప్పలేదండి. ఆయన చెప్పిన సామెతలు ఈరోజు నీతి కథలుగా లోకములో వినిపిస్తూ ఉన్నాయి. ఆయన చెప్పిన సామెతలు ఒక్కో సామెత ఒక్కో నీతి కథగా, నీతిని మనిషికి నేర్పించేవిగా ఉన్నాయి. 3 పేట్ల తాడు త్వరగా తెగిపోదు కదా అంటాడు. ఒంటిగాడిగా ఉండటం కంటే ఇద్దరు కూడి ఉండటం మేలు అని ఐకమత్యాన్ని గురించి చాటటానికి ఆయన చెప్పిన ఉదాహరణ. ఒక పేటున్న తాడు తెగిపోతుంది, 2 పేట్ల తాడు తెగటం కష్టం, మరి 3 పేట్ల తాడైతే చాలా కష్టం. అందుకే కాబోలు 1 ముడి కంటే 3 ముళ్ళు వేస్తారు వివాహ బంధంలో. సొలొమోను గారు చెప్పినటువంటి సామెతలు 3000 అలాంటివి. ఇక ఆయన రాసినటువంటి కీర్తనలు అంటే పాటలండి, పాటలు. మరి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన జాన్సన్ విక్టర్ గారు, అక్కడ ఒక పుస్తకం ఉంది, పాటల పుస్తకం. ఎదుగునన్నా చూడండి, 100 సంచలనాత్మక పాటలు అని సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళు. వెనక్కి చూడండి, సొలొమోను గారు ఎన్ని పాటలు రాశారటండి? 1005. యూనివర్సిటీ పుట్టి దాదాపుగా 30 ఏళ్ళ పైన అయింది. 30 ఏళ్ల చరిత్రలో రాసిన పాటలేంది 100. సొలొమోను గారు పరిపాలించిన 40 ఏళ్ల చరిత్రలో ఆయన రాసిన పాటలు ఏంటంటే 1005. అది సొలొమోను గారికి ఉన్న తాహతుకు ఒక గీటురాయి, ఒక రుజువది. ఏమండి, ఈవెన్ యేసుక్రీస్తు ప్రభుల వారు సైతం ఆయన గురించి కీర్తిస్తూ మాట అంటారు. మీకు అందరికీ తెలుసు, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? సొలొమోను గొప్పవాడే, నేను గొప్పవాడిని. మీకు అర్థమైందా? ప్రభు పోల్చి చెప్తున్నాడు. అక్కడ పోలికకు పనికొచ్చాడు ప్రభు పోల్చడానికి, అంత గ్రేట్ అయినా. కనుక సొలొమోను మహారాజు చాలా గొప్పవాడు, మంచి జ్ఞాన సంపద కలిగినవాడు. కనుకనే ఈరోజు ఒక హిస్టరీ చదువుకుంటున్నటువంటి వాళ్ళకు కూడా సొలొమోను గారి యొక్క జ్ఞానానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి సంగతులు నిక్షిప్తపరచబడి ఉంటాయి. ఏమంటే ఇలాంటి సొలొమోను మహారాజు ఒక మంచి మాట చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో. సృష్టికర్త అయిన దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటి గురించి మాట్లాడుతూ మాట చెప్పాడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 30వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 30వ వచనం. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు. ఇక్కడ మీరు గమనించాలి, దేవునికి విరోధంగా ఏమేమి ఉన్నాయట లోకంలో? దేవునికి విరోధంగా ఏమున్నాయటండి? జ్ఞానం, వివేచన, ఆలోచన. జ్ఞానము, వివేచన, ఆలోచన అన్నవి దేవునికి విరోధంగా జరిగిస్తూ ఉన్నారు ప్రపంచంలో అని చెప్తున్నాడు సొలొమోను గారు. మరి అలాంటి ఆలోచనలు నిలిచేవి కాదవి, గెలిచేవి కావవి, మేలు చేసేవి కాదు, ప్రయోజనకరమైనవి కానే కాదు. మరి అలాంటి ఆలోచనలు ఏవో ముందుగా మనకు తెలిస్తే, అనగా
దేవునికి విరోధమైన ఆలోచన, జ్ఞానము, వివేచన ఏంటో తెలిస్తే ముందుగా మనం వాటిని గురించి జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది. ఓకే, రోడ్డు భద్రత గురించి తెలియలేదనుకోండి, రోడ్డు ప్రమాదాలు జరగటానికి అవకాశం. ప్రమాదాల గురించి కూడా తెలియకపోతే అది ఇంకా ప్రమాదం. ప్రమాదాలు ఎలా సంభవిస్తాయో తెలియకపోతే అది కూడా ప్రమాదమే సుమి. అలాగే దేవునికి విరోధమైనవి అనగా దేవునికి హేయమైనవి, ఇష్టము లేనివి ఏవో ముందుగా మనకు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాటికి దూరంగా మసలుకోవటానికి ఏ జాగ్రత్తలు వహించాలో ఈరోజు పాఠంలో మనం నేర్చుకుంటాం. ఎందుకంటే దేవునికి విరోధంగా నిలబడ్డ ఏ శక్తి కూడా ఓడిపోక తప్పదు. యేసుక్రీస్తు ప్రభువుల వారి శిష్యులను ఉద్దేశించే మాట అంటాడు, మీకు అందరికీ తెలుసు, నాకు వేరుగా మీరేమీ చేయలేదు, నాలో నిలిచి ఉంటేనే మీకు ఫలం వస్తుంది, మీరు ఎదుగుతారు, మీరు తండ్రికి ఆనందాన్ని తెచ్చిపెడతారు, నా శిష్యులు అవుతారని చెప్పడం జరిగింది ప్రభువు. గనక దేవునికి విరోధంగా కానీ ప్రభువుకి విరోధంగా కానీ రూపించబడిన ఏ ఆయుధమైనా వర్ధిల్లదు. కనుక ఆయనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆలోచనలేంటి, దేవుడికి హేయమైనటువంటి విషయాలేంటి, ఆ విషయాల నుండి మనం తెలుసుకొని జాగ్రత్త పడి ఆయనకి ఇష్టంగా బ్రతికి వర్ధిల్లటం ఎలా అన్న విషయాలను ఆలోచిస్తూ ముందుకు సాగుదాం. సామెతలు గ్రంథములో ఉన్నటువంటి విషయాలు ఎంత గొప్పవో ప్రారంభంలో మీకు కొద్ది విషయాలు చెప్పడం జరిగింది. ఇక మెయిన్ సబ్జెక్ట్లోకి మనం వెళ్ళగలిగితే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనము నుండి 19వ వచనం వరకు, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 17, 18, 19 వచనాలలో చెప్పబడినటువంటి మాటలు మనం చక్కగా పరిశోధన చేస్తూ ముందుకు సాగుదాం. చదవండి. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా ఆ 16వ వచనం నుంచి ఉన్నాయి కదండి, 16వ వచనం నుంచి ఉన్నాయి. అవేవంటే దేవుడికి అసహ్యమైనవి, హేయమైనవి, ఇష్టం లేనివి. ఏమిటి అంటే 7 గురించి చెప్తున్నాడు. నంబర్ 1, అహంకార దృష్టి, కల్లలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును అని ఈ 7 దేవునికి హేయమైనటువంటి విషయాల గురించి ప్రస్తావిస్తూ చెబుతున్నాడు సొలొమోను గారు. వీటిలో ఒక్కొక్క దాని గురించి మనం పరిశోధన చేస్తూ ముందుకు సాగగలిగితే, ఒకవేళ మన జీవితంలో మనకు తెలియకుండానే ఇవేవైనా ఈ హేయమైన, దేవునికి హేయమైన, అసహ్యమైన, ఆయనకి ఇష్టం లేని, ఆయనకు ఆయాసం కలిగించే, మనకు కూడా నష్టాన్ని తెచ్చిపెట్టేటటువంటి ఈ 7 సంగతులు ఉన్నాయా మనలో? ఏవైనా ఉంటే వాటి నుంచి ఎలా దూరం అవ్వాలి, మనం దేవుడికి ఎలా దగ్గర అవ్వాలన్నది ఆలోచిస్తూ ముందుకు సాగుతాం. మొదటి విషయం ఏంటది? అహంకార దృష్టి. అహంకారం అన్నటువంటి పదానికి సాధారణమైనటువంటి డిక్షనరీలలో ఉన్న అర్థం ఏమిటంటేనండి, అహంకారము అంటే వ్యతిరేక స్వభావము. అనగా ఏదైతే స్వతసిద్ధంగా కలిగి ఉండాలో మనిషి, అది లేకుండా ఉంటే దాన్నే అహంకారము అంటారు. మనిషి జీవితంలోనికి చాలా కారాలు వచ్చి పడ్డాయి. మమకారం వచ్చింది, అంగీకారం వచ్చింది, సహకారం వచ్చింది. వీటన్నిటితో పాటుగా అహంకారం కూడా వచ్చి పడింది. అయితే మనం ఏ కారాన్ని దూరం చేసుకున్నా చేసుకోకపోయినా అహంకారాన్ని మాత్రం దూరం చేసుకోకపోతే చాలా ప్రమాదం.
లోకపరమైనటువంటి డిక్షనరీలో ఉన్న పదం యొక్క అర్థం మీకు ఇంతవరకు చెప్పాను. అది వ్యతిరేక స్వభావము. కొన్ని సందర్భాల్లో పగకు ప్రతిరూపంగా కూడా అహంకార దృష్టిని చెప్పవచ్చట. ఇక బైబిల్ గ్రంథంలో దేవుడు అహంకార దృష్టి అన్నదానికి అర్థం ఏం చెప్పాడు అని ఆలోచించగలిగితే ఇదే సామెతల గ్రంథం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 24వ వచనాన్ని దయచేసి చూడండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 24వ వచనం. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు, అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. ఇక్కడ మీరు గమనించండి, అహంకారికి కొన్ని పర్యాయ పదాలను చేర్చినట్టుగా ఉంది దేవుడు ఇక్కడ. అహంకారి, గర్విష్టి, అపహాసకుడు. కీర్తనల గ్రంథంలో మొదటి కీర్తన మనకు ఈ అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండకానే పదం కనబడుతుంది. దేవుడు బైబిల్ గ్రంథంలో ఏదైనా ముందు చెప్పిన తర్వాతనండి లోకము ఫాలో అయ్యేది. మంచిది. కొన్ని ఫాలో అయింది, అన్ని ఫాలో అయితే చాలా మంచిది. లోకానికి మంచిది, ప్రభు దగ్గరికి వచ్చిన మనకు కూడా మంచిదే. ఆ కీర్తనాకారుడు ఏం చెప్పాడు తెలుసా? 3 చేయకూడదు చెప్పాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసులు కూర్చున్న చోట కూర్చోవద్దు. దీని తర్వాత చెప్పాడు గాంధీ తాత, చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడక. 3 don'ts దేవుడు ఎప్పుడు చెప్పాడు కీర్తనాకారుడు ద్వారా. ఓకే, ప్రస్తుతానికి అది అప్రస్తుతం. ఇక్కడ సామెతల గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనములో గర్విష్టి అపహాసకుడని పేరుని ఎవరిదట? అహంకార దృష్టితో కూడిన గర్విష్ఠునికి అహంకారి అని పేరు, అపహాసకుడని పేరు. అటివాడు అమితమైన గర్వము కలిగి ఉంటాడట. అనగా బైబిల్ పరిభాషలో దేవుడు అహంకారి అన్న, గర్విష్ఠుడన్న, అపహాసకుడన్న 3 దాదాపుగా ఒకటే అర్థం వచ్చే పదాలుగా చెబుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. మరి అహంకార దృష్టితో ఏం జరుగుతుంది పర్యవసానం? చరిత్రలో మొట్టమొదటిసారి అహంకారాన్ని ప్రదర్శించిన వాళ్ళు ఎవరు? అసలు అహంకారానికి దారి తీసే విషయాలేంటి? మనిషికి తెలియకుండానే గర్వాన్ని తెచ్చిపెట్టేవి ఏమిటని కొన్ని విషయాలు మనకున్నటువంటి సెన్స్తో, దేవుడిచ్చినటువంటి ఈ అవగాహనతో ఆలోచించగలిగితే, మొదటి అహంకారానికి, అహంభావానికి లేక గర్వానికి కారణం ఏమిటి అంటే డబ్బు అండి. పౌలు గారు అంటారు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. మన వాళ్ళు కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, మనం ఉన్నటి వరకు తల్లో చక్కగానే అందరికీ ఉన్నట్టుగానే కళ్ళు ఉన్నాయండి వాడికి, ఏమంటూ డబ్బులు వచ్చి పడ్డాయో కళ్ళు ఎక్కడికెక్కాయట, నెత్తికెక్కాయట అని చెప్తూ ఉంటారు. కళ్ళు నెత్తికెక్కాయి, బుర్ర మోకాళ్ళకు వచ్చింది, ఇలా చెప్తూ ఉంటారు. అంటే గర్వం అన్నది, అహంకారం అన్నది మనిషికి దేని వల్ల రావటానికి అవకాశం ఉంటుందంటే డబ్బు వల్ల. రెండోది అంతటితోనే కాదండి, అందం ఉందనుకోండి మనిషికి, అంత ఈజీగా దొరకదండి. అందంతో ఏవైనా సాధించేస్తాం అనుకుంటారు. దీనికి కొన్ని ఉదాహరణలు మీరు చూడగలిగితేనండి, చరిత్రలో పతనమైనటువంటి గొప్ప గొప్ప రాజులందరికీ మూల కారణం ఏంటి చెప్పమంటారా? అందగత్తెలైనటువంటి వారిని ఎరగా వేసి వారిని పతనావస్థకు తీసుకుపోవడం. ఇలా మీరు గమనించగలిగితే అందముతో అహంకారం పూరిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతవరకు ఎందుకండి, క్లాస్ రూమ్లో మీరు చిన్నపిల్లలు గమనించండి. నేను ఒక స్కూల్ మాస్టర్గా చాలా విషయాలు గమనిస్తుంటాను. పిల్లల్ని కాస్త కలర్ తక్కువ అనుకోండి, ఎవరికైనా వాడి కర్రోడా అని పేరు పెడతారు, వారి నల్లోడా అంటారు. చిత్రం ఏంటంటే కాస్త ఎక్కువ కలర్ ఉంటాడంటే వాడు,
అసలు భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ ఎవరనుకున్నారు? నల్లోళ్ళండి. మన జాతి ఏది? నల్ల జాతి. ఇక్కడున్న వాళ్ళు కాస్త ఎక్కువ కలర్ ఉన్నని బ్రిటిష్ వాళ్ళు పక్కన పెట్టి చూడండి ఎలా ఉంటారు, వాళ్ళు నల్ల కనబడతారండి. ఇలాంటి అహంకార భావం కలర్ను బట్టి, అందాన్ని బట్టి కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇకపోతే అధికారాన్ని బట్టి అహంకారం పూనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఎందుకు అంత గర్వంగా మాట్లాడుతున్నాడు అతను అంటే, అతను కూర్చున్న సీటు మహిమ అదంటారు. విన్నారండి? సీటు హోదా మహిమ అండి. అది అంత ఈజీగా బెండ్ అవ్వడు బెండ్ చేసుకుంటాడు అని చెప్తారు. అంటే ఆ అధికార దర్పం అంటారు చూసారా, ఆ అధికార దర్పం వలన మనిషికి అహంకారం పోనటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇలా డబ్బును బట్టి, అందాన్ని బట్టి, అధికారాన్ని బట్టి అహంకారం మనకు తెలియకుండానే మనలో తిష్ట వేసుకోవటానికి అవకాశం ఉంది. చరిత్రలో మొట్టమొదటిసారిగా దేవుడు చెప్పిన దాని ప్రకారంగా లోకంలో ఎన్నో రకాలైనటువంటి అనాలిసిస్ చేస్తూ ఉంటారు, విశ్లేషణలు. వీటన్నింటిలో మొట్టమొదటి గర్విష్టి ఎవరు అని అంటే చెప్పలేరు, కానీ దేవుడు మాత్రం చెప్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే ఆయన 3 లోకాలలో జరుగుతున్న విషయాల గురించినటువంటి సమాహారాన్ని చెప్పేవాడు. సాధారణంగా వార్తాపత్రికలు NEWS అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ 4 దిక్కుల సారం చెబుతాయంటారు. ఏ సారం ఉండదు అందులో. దేవుడు చెప్పే వార్తలో ఉన్నటువంటి సారం, సంచలన సత్యవార్తలకు సిసలైన సాక్షిగా దేవుడు తన గ్రంథంలో ఎన్నో గొప్ప సంగతులు రాయించాడు. వాటిలో భాగంగానే అసలు గర్వము ఎవరికి వచ్చింది, మొదటిసారిగా వచ్చినటువంటి గర్వము ఎలా అణిచివేయబడింది, ఏమైపోయాడు గర్వానికి పర్యవసానం అన్నది మనం చూడగలిగితే యెషయా గ్రంథం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుండి చదవండి సిస్టర్. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను. వచ్చేసింది ఏంటిది? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. దేన్ని బట్టి వచ్చిందంటారు ఈ గర్వం? తేజో నక్షత్రానికి వచ్చిన గర్వం దేన్ని బట్టి? దేన్ని బట్టి అండి? అధికారాన్ని బట్టి. యెహెజ్కేలు గ్రంథంలో నీ సౌందర్యమును చూచుకొని అంటాడు. అంటే అలంకరించబడిన కెరూబుగా దేవుడు నిలబెట్టినందుకు తన అలంకారాన్ని చూసుకొని అహంకారం పూనుతాడు సాతానుడు. అంటే మొట్టమొదటిసారిగా అహంభావి, గర్విష్టి, అపహాసకుడు, అపవాదకుడు ఎవరంటే ఎవరో కాదు, సాతానుడు. ఒకప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక తేజో నక్షత్రం, ఒక వేకువ చుక్క, ఒక అభిషేకించబడిన కెరూబు. ఆయన గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు, వాడు ఏమనుకున్నాడట? అనుకున్నది మనస్సులో సుమ. సాతానుడైనా ఎక్కడ అనుకున్నాడు తెలుసా? మనస్సులో అనుకున్నాడు. అప్పుడప్పుడు నేను ఎంత టోన్నో అని ఎదుటి వారికి చెబుతూ, ఒరే నువ్వు ఆవలించక మునిపే నీ పేగులు లెక్క పెడతాను అంటారు. పేగులు లెక్క పెట్టడానికి ఆవలింతలతో పని లేదు సుమా. ఎందుకంటే మనిషి శరీరంలో 2 రకాల పేగులు ఉన్నాయి. ఏంటవి? పెద్ద పేగులు, చిన్న పేగులు. ఎంతసేపు పట్టిందండి ఆవలింపులు? అవసరం ఏంటి? అవసరం లేదు. దేవుడు కెపాసిటీ తెలుసుకోగలిగితే ఆవలించక ముందు ప్రయోగం లెక్క పెడతానన్న ఆ పోలికే చెప్పడానికి మనకు శక్తి ఉండేది కాదు, ఆస్కారం ఉండేది కాదు. మరి ఆయన కెపాసిటీ దగ్గర చదువుదాం. ఇంకా 13వ వచనం చూద్దాం. నేను ఆకాశములకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా. మనసులో అనుకున్నా కూడా దేవునికి వినబడుతుందండి.
ఇశ్రాయేలు ప్రజలకి ఈ విషయం తెలియదండి. సనుక్కుంటున్నారంట. మోషే గారికి వినపడదండి, దేవుడికి వినపడదండి. చెప్పండి, మోషే గారికి అంటే అర్థం కాదండి. మీరు కూడా సంఘాన్ని గురించి, సంఘ నాయకుడి గురించి మీరు ఏమన్నా కొనుక్కుంటూ ఉన్నా నాయకుడికి అర్థం కాకపోవచ్చు. దేవునికైతే ఆయన దృష్టికి కనబడని సృష్టమేదీ లేదు. చెవులు నిర్మించిన వాడు వినకుండా పోడు. అది దేవుడి చెప్పిన సత్యం. కనుక మనసులో అనుకున్న దాని గురించి దేవుడు పట్టేశాడండి, పసిగట్టేశాడు. ఇశ్రాయేలు ప్రజలు గొనుక్కుంటూ ఉండడాన్ని బట్టి సనుక్కున్నందుకే సంహారకుడిని పంపించి నాశనం చేయించాడు దేవుడు. దేవుడికి సనుక్కోవడాలు గొనుక్కోవడాలు ఉండవు. అందుకే అంటాడు ఎక్కువగా స్త్రీలను పురుషులను ఉద్దేశించి, సనువులు సంశయములు మానండి, పవిత్రమైన చేతులెత్తి కన్న తండ్రికి ప్రార్థన చెయ్యండి అని చెప్తాడు. మొట్టమొదటి గర్విష్టి, మొట్టమొదటి అహంకార దృష్టి కలిగిన వాడు. కోటాను కోట్ల దేవదూతలలో నాకు ఈ గొప్ప స్థానం ఇచ్చాడు దేవుడు. దేవా, జీవితకాలం నమ్మకంగా నీ పాదాల ముందు పడి ఉండి నీ సేవ చేసుకుంటానని చెప్పుకోలేక, ఇచ్చిన దాంతో సరిపుచ్చుకోలేక, సంతృప్తి చెందక దేవుని పొజిషన్కి ఎసరు పెట్టాలనుకున్నాడు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ద్రోహి అయినటువంటి వ్యక్తులను, గర్విష్ఠులైన అహంభావి అయిన వ్యక్తులను, అత్యాశాపరులను ఏమంటారు తెలుసా? ఒరేవుడు పిండింటి వాసాలను లెక్క పెట్టాలనుకుంటున్నాడు అంటాడు. దేవుడి పోస్ట్కి ఎసరు పెట్టాలనుకున్నాడు. అలా అనుకున్నాడు ఏమయ్యాడు తెలుసా? కిందికి చదువుతాం ఏమండి, 15వ వచనం. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిజంగా చూసేవాళ్ళంతా దెయ్యం గురించి ఏమనుకుంటారంట తెలుసా? నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు, భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇత్తడేనా? ఏంటి రాజ్యాలు వణికించి గడగడలాడించినటువంటి వ్యక్తి నరకములో ఒక మూలకు పోయాడా? నువ్వేనా? అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు చూసారా, ఏంటి రింగులోకి దిగితే 10 మందిని ఎడం చేత్తో ఒంటి చేత్తో కొట్టేవాడి నువ్వేనా? ఈరోజు చిన్న గ్లాస్ ఎత్తలేకపోతున్నా? ప్రపంచంలో వెయిట్ లిఫ్టర్గా పేరు పొందిన నువ్వేనా? చిన్న గ్లాస్ వెయిట్ ఎత్తలేకపోతున్నా? ఎంతో రకాలుగా డ్యాన్సులు చేస్తూ ఎంతో మందిని కట్టిపడేస్తూ అందంతో ఉన్న నువ్వేనా ఇలా వణికిపోతున్నా? నడుము వంగి మెడలు నిలబడలేక ఉండిపోతున్నా అని చెప్తూ ఉంటారు చూసారా? అది అలాగే చెప్తున్నారట. రాజ్యముల్లో కంపింపజేసిన నీవు మూలకు పడిపోయావి అంటే ఏం జరిగింది? ఏం జరిగిందండి? అహంకారికి జరిగే శాస్తి ఏంటంటే గర్వభంగం. అది నా భూతో నా భవిష్యత్ అన్న రీతిగా జరుగుతున్నది. ఎంతో ఎత్తుకు ఎదిగించిన దేవుణ్ణి మరచిపోయి మూలాలను మర్చిపోకూడదు. ఎప్పుడు మనం మూలం ఎప్పుడు కనబడదండి. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఇంతగా చక్కగా నిలబడడానికి మూలం ఏంటి? పునాది. చూసారేంటి పునాదిని? మీరు చూడలేదు. పునాది కనపడదు. పైనున్న గోడలు అబ్బో నాది ఎంత టాలెంట్ అనుకున్నాయి అనుకోండి, ఒక్కసారి పునాది కనుక కదిలితే గోడలు నిలబడవు. పునాదిని కనుక కదపాలనుకున్నాడు ఆ గర్విష్టి. ఏమైపోయారంటే పూసాలు కదిలిపోయాయంట చూసారా? అలాగైంది వాడికి. ఎందుకనంటే దేవుడికి కూడి హేయమైన వాటిలో మొట్టమొదటిది మనిషి అహంకారాన్ని పోనటం. అది మనిషి కావచ్చు, దేవదూత కావచ్చు, ఎవరైనా సరే దేవుని ముందు అహంకార దృష్టి కలిగినటువంటి వ్యక్తులు చెల్లరు, పనికిరారు, వర్ధిల్లరు. అందుకే దేవుడు బైబిల్లో మంచి మాట చెప్తున్నారు. చూద్దాం. 18వ కీర్తన, కీర్తనల గ్రంథం 18వ కీర్తన. మంచి మాట అండి. ఒక దైవ సేవకుడు మరి ఇలాంటి మాటలను చూసే పాట రాశాడు. మంచి పాట. 18వ కీర్తన 27వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 27వ వచనం. శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు
విరోధివై వారిని అణచివేసెదవు. దేవుడు గర్విష్ఠులకు ఏమవుతాడట? విరోధి. దేవునికి విరోధులైన వారు ఏం సాధించుకోగలరంటే ఆకాశానికి ఉమ్మేయాలనుకున్నారనుకోండి, ఏమవుతుంది? మళ్ళీ మన ఉమ్ము మన మీద వచ్చి పడుతుంది. దేవుడు కలుగజేసిన అనంతమైన వస్తువులలో ఆకాశం చాలా చిన్నది, మనకు పెద్దది, పెద్దదండి. కానీ ఆయనకు చాలా చిన్నది. ఆయన చేసిన వాటిలో ఉన్న సృష్టి అంతా మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం వంటిదట. అలా చెప్తాడు ఆయన సృష్టి గురించి. అలాంటి దాని మీదే ఉమ్మేయలేని మనిషి ఆయన మీదే తిరుగుబాటు బావుట ఎగరవేయాలనుకుంటే సిపాయిలు తిరుగుబాటు చేసుకో, పర్లేదు, బాగుపడడానికి అవకాశం ఉంటుంది, చరిత్ర పుటల్లో చెప్పుకోవడానికి ఉంటుంది. పిల్లల తిరుగుబాటు కూడదు, దూతల తిరుగుబాటు కూడా కూడదు. దేవుడి ముందు అహంకారాన్ని దేవుడు ఒప్పుకోడు. అందుకే గర్విష్ఠులు ఏం చేస్తున్నాడంటే దేవుడు ఆయన చేస్తున్నాడు. మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఇంత గర్వంగా ఉంది, ఎలా అణచాలి ఈ గర్వాన్ని అని అనుకుంటూ ఉంటారు. అది మన పని కాదు సుమా. గర్విష్ఠుల్ని గర్వపడేవండి. దేవుడు మాట అన్నాడు ప్రకటన గ్రంథంలో, అపవిత్రుడైన వాడిని నువ్వేదో చేయటానికి ప్రయత్నం చేయలేదు. ఒకవేళ ఏమైనా చేయాలనుకుంటే ఏం చేయగలవండి? ఇదివే ఇలాంటి సువార్త సభల ద్వారా దేవుడు మనసు చెప్పడగలం. అంతకంటే ఏం చేయగలవండి? గుర్రాన్ని నీళ్ళ తొట్టి వరకు గెలవటండి. గుర్రం కంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి కదండి మనిషికి. వాడిని అసలు తొట్టి వరకు కూడా తీసుకువెళ్ళలేం మనం. అర్థమవుతుందా? దేవుడు అంతటి వాడే ఒరే మీ మనసు మార్చుకున్న వైపు తిరగండి అంటున్నాడు. మన చేతిలో ఉంది. ఓకే రైట్. కనుక మంచి మాటకు మరొక మాట చూద్దాం మనం. 101వ కీర్తనలోని మంచి మాట ఉంది, 5వ వచనం. 101వ కీర్తన 5వ వచనం. తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. దేవుడు సహించని వాటిలో అహంకార హృదయం, గర్వించే మనసు కలిగి ఉంటే నేను అసలు ఒప్పుకోను అంటున్నాడు దేవుడు. మొట్టమొదటి గర్విష్ఠుని చూసాం. చెడుకు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటేనండి, దానికి ప్రచారం లేకుండా పాకిపోతుంది. దాని గురించి కేర్ తీసుకోకపోయినా అది విస్తరిస్తుంది. ఎలాగంటే ఇంతకు ముందు కూడా మీకు ఎన్నోసార్లు ఈ సందర్భం చెప్పి ఉంటాను. పొలంలో పంట వేస్తాం మనం. పంట వేయటానికి ముందు ఎంత కష్టపడతామండి మనం. ముందుగా పొలాన్నంతా చక్కగా దున్నేస్తాం, డొల్ల చేస్తాం, నీళ్లు పెడతాం, గింజలు వేస్తాం, మళ్ళీ పూర్తి చేస్తాం, మళ్ళీ నీళ్లు పెడతాం. తర్వాత ఏవైనా తెగుళ్ళు, చెడలు, పేడలు ఆశిస్తాయేమోనని పురుగు బొద్దులు కొడతాం. ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ మొలకెత్తింది, ఇంకా అమ్మయ్య ఏం సమస్య లేదు అనుకోవడానికి లేదు. ఆ తర్వాత కూడా జాగ్రత్తలు తీసుకుంటాం. రాత్రనక పగలనక పిల్లల్లా పెంచుతాం వాటిని. కానీ అదే సందర్భంలో మనకు తెలియకుండా కొన్ని పెరుగుతాయి. ఏంటవి? కలుపు మొక్కలు. ఎవరు వాటిని కల్పించుకోమని చెప్పారండి? ఆ కలుపు మొక్కల్ని కల్పించుకొని పెరగండి ఎవరు చెప్పారు? నువ్వు చెప్పాల్సిన పని లేదు. కలుపు మొక్కలు కనుక అది కల్పించుకొని పెరుగుతాయి. అలాంటిదేనండి చెడు. పెంచి పోషించకున్నా, జాగ్రత్త పడకున్నా, నేర్చుకోకపోయినా ఆటోమేటికల్లీ వచ్చేదే చెడు. అబద్ధం ఇలా చెప్పాలని ఎవరు నిరూపించారేంటి? పిల్లలకి అతికినట్టు చెప్తారు తెలుసా? నిజమండి. అబద్ధం చెబుతారు, కలలాడుతున్నారు. రకరకాలైన చెడు విషయాలన్నింటి కూడా ట్రైనింగ్లే ఉండవు. టైలరింగ్కి ట్రైనింగ్ కావాలి, ఆర్ట్ వేయడానికి ట్రైనింగ్ కావాలి. చెడు ఆలోచన చేయడానికి ట్రైనింగ్ ఏం అవసరం అండి? అవసరం లేదు. అలా మొట్టమొదటిసారిగా అహంకార దృష్టి కలిగిన వాణి యొక్క తెగులు ఏమవుతుంది? తెగులు లక్షణం ఏంటి తెలుసా? వ్యాపించటమే. వైరస్ లక్షణం వ్యాపించిపోవటమే.
శృతి మించి వ్యాపించిపోవటం. ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో, ఆఫ్రికా ఖండంలో పుట్టిందన్నారు ఎయిడ్స్. ఎయిడ్స్ అనేది ఒక సూక్ష్మ క్రిమి, హ్యూమన్ ఇమ్యూనో వైరస్, హెచ్ఐవి వైరస్ అంటారు. వైరస్ అక్కడ పుడితే అక్కడికి ఉండిపోయిందంటే ఆగిపోయిందా? లేదండి. శరవేగంగా 1981వ సంవత్సరములో అక్కడ ప్రారంభమైతే 2 సంవత్సరాల వ్యవధిలోనే భారతదేశంలో విజృంభించేసింది. అది అంత వేగపడింది దానికి. అందుకే వాడికి పట్టిన తెగులు, మొట్టమొదటి అహంభావికి వచ్చినటువంటి ఆ అహంకార దృష్టి భూమి మీద దేవుని పిల్లల మనసుల్లో చొప్పించేశాడు తెలివిగా. అందుకే బహుశా ఒక్కసారి మనం గుండె మీద చేసుకుని ఆలోచిస్తే ఇక్కడ కూర్చున్న మనలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రీతిగా ఎవరో ఒకరి మీద అహంకారం, గర్వం ప్రదర్శించుంటాం. అవునా కాదు చెప్పండి? తెలుసో తెలియకనో ప్రదర్శించి ఉంటాం. కానీ ఆ లక్షణాలను పోగొట్టుకోవటానికి దేవుడు మన మీద ప్రేమ కలిగి ఇలాంటి సభలను ఏర్పాటు చేస్తున్నాడు. భూమి మీదకి వచ్చినటువంటి వాళ్ళలో ఒక రాజు ఉన్నాడు, అహంకార దృష్టి కలిగినటువంటి రాజు. అతను కూడా ఏమైపోయాడో, అహంకారం కలిగి ఉండటం వల్ల పర్యవసానం లేదు చూసుకొని రెండవ విషయంలోకి వద్దాం. ఏమంటే దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం నుండి. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 82 సంవత్సరములు ఏలెను. ఏమండి, ఎన్నేళ్ల వయసులో వచ్చాడండి ఏలికకు? 16 ఏళ్ల వయసులో, టీనేజ్లో వచ్చాడండి రాజ్య సింహాసనానికి. ఎన్నేళ్ళు పరిపాలించాడు తెలుసా? 55 సంవత్సరాలండి. దావీదు గారికి సాధ్యం కాలేదు, సొలొమోను గారికి సాధ్యం కాలేదు, సౌలు గారికి సాధ్యం కాలేదు, ఉజ్జియాకు సాధ్యమైంది. ఎలా ఉన్నాడట ఉజ్జియా? చదవండి 4వ వచనం. అతడు తన తండ్రి అయిన అమత్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. యథార్థముగా ప్రవర్తిస్తూ ఉండేవాడట ఉజ్జియా. ఇది కొంతవరకు మట్టిగే. అటు తర్వాత తన యథార్థతను బట్టి దేవుడు వదిలిపెట్టలేదండి. మంచి మాట అంటాడు దేవుడి కిందికి వస్తే. 5వ వచనం. దేవుడి ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. ప్రతిదానికి బైబిల్లో చెప్పండి, ప్రతి విషయానికి, ప్రతి వాగ్దానానికి లింకులు ఉంటాయండి, మర్చిపోకూడదు. నిన్ను ఆశీర్వదించి ప్రేమించి వర్ధిల్ల చేస్తాను అన్నదాన్ని మాత్రం పట్టుకుంటాం మనం. కానీ దానికి ఒక మంచి లింక్ ఒకటి ఉంది. ఏంటది? యెహోవాను అనుసరించినంత కాలం ఉందా లేదా? అది ఏమంటే అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేశాను. అంటే ఎప్పుడైతే మనిషి దేవుణ్ణి ఆశ్రయిస్తాడో, నా ఆశ్రయం అనే పాట పాడటం కాదు, పాటతో ఆగకుండా నా దుర్గము, నా కేడము, నా కొండ, నా బండ, నా అండ అని చెప్తూ ఉంటాం చూసారా? ఇవన్నీ నిజంగా బ్రతుకులో కలిగి ఉండి నిలబడినంత కాలం నీకు నాకు తిరుగుండదు. వర్ధిల్లటమే వర్ధిల్లటం. భూమి మీదకు వేల మంది, లక్షల మంది, కోట్ల మంది వచ్చి వర్ధిల్లాలి అని అనకపోయినా సరే దేవుణ్ణి అనుసరిస్తూ ఆయన చెప్పినట్టుగా ఆశ్రయిస్తూ వచ్చామంటే మాత్రం వర్ధిల్లుతూ ఉంటాం. ఇదిగో ఆ విధంగా దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నంతకాలం తన రాజ్యాన్ని విస్తరింపచేసి 55 సంవత్సరాలు రాజుగా నిలబెట్టాడు దేవుడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయేను. ఏం జరిగిందో తెలుసా? ఇంకా నాకు తిరుగులేదు. నేను అడుగు పెట్టిన చోటల్లా నేతిలో పడినట్టు అయిపోయింది. కుడితిలో పడ్డట్టు కాదు, నేతిలో పడ్డట్టు అయిపోయింది. నన్ను అడుగు పెట్టిన చోటల్లా నాకు ఇక తిరుగులేదు, ఎదురు లేదు, దేవుడు నా పక్షాన ఉండిపోయాడు అని ఆలోచన చేసి లేవీలు మాత్రమే వెళ్ళి ధూపదీప నైవేద్యాలు వేయవలసినటువంటి ప్రదేశంలోనికి తాను వెళ్ళి, నేను కూడా ఏర్పరచబడిన వాడినే, నేను కూడా మీలాగే
దేవుని చేత ప్రత్యేకింపబడిన వాడిని, అభిషేకం పొందిన వాడిని అన్నటువంటి గర్వము తనలోకి వచ్చి ధూపం వేయటానికి వెళ్తాడు. మీరు అనుకోవచ్చు, ధూపం వేయటం మంచిది కదండి అని. మనకు దేవునికి అస్సలు సంబంధమే పెట్టకూడదు. మనుషులలో ఘనముగా ఎంచబడినవి దేవుని దృష్టికి అసహ్యములు. లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనాన్ని చూసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. అక్కడ చదవండి ఆ మాటని. లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనం. మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొని వారు, కానీ దేవుడు మీ హృదయాలు ఎరుగుతాడు. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. అందుకే అన్నాడు యెషయా గ్రంథంలో, లేవని నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. మన తలంపుల్లో ఉన్న ఊహలోని ఆలోచన అంతా చెడ్డది. దేవుని తలంపుల్లో ఉన్న ఊహలోని ఆలోచన అంతా శ్రేష్టమైనది, యోగ్యమైనది, మంచిది. అంత తేడా అంటే దేవుడి ఆలోచనలు మనకి. కనుక దేవాలయంలోనికి వెళ్ళి ధూపం వేసినటువంటి ఆ రాజును ఉద్దేశించి మీకు సందేహం కలగవచ్చు, ఏమంటే ధూపం వేస్తే తప్పేంటి అని. అలాంటి చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఉజ్జియాతో పాటు ఉజ్జా అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా యాజకుడే. ఫిలిస్తీన్ల దగ్గర నుంచి బండిలో తీసుకుని వస్తున్నటువంటి మందసము కింద పడుతూ ఉన్నప్పుడు పట్టుకున్నందుకు దేవుడు మతటం ఏంటి? కింద పడుతుంటే పట్టుకోవటంలో తప్పే ఉందండి. అది మన ఆలోచన, మన బుర్రలో మెదిలే ఆలోచన, మనిషి మనసులో మెదిలే ఆలోచన దేవునికి ఆపాదిస్తే అలాగే ఉంటుంది. దేవుడి మందిరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అజర్యా అనేటటువంటి యాజకుడు, మిగిలిన యాజకులందరూ కూడా, అయ్యా నీకు ఈ మాత్రం తెలియదా, ఇశ్రాయేలును పరిపాలించిన రాజువే, రాజు అయిన తర్వాత యాజకుల చేతుల్లో ఉన్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీ కొరకు ఉంచుకోవాలని ఆ రోజు దేవుడు చెప్పాడు కదా. ద్వితీయోపదేశ కాండంలో నువ్వు పెట్టుకుని నన్ను చదువుతూ ఉన్నావు, యాజక ధర్మం ఏంటో తెలుసు, ఎవరు ఏ పని చేయాలో తెలుసు కదయ్యా. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి. రాజు రాజుగా ఉండాలి, యాజకుడు యాజకత్వం చేయాలి. రివర్స్ అవ్వకూడదండి, ట్రాక్ తప్పకూడదు. దేవుడు చెప్పినటువంటి ఆ విధానం అడుగులు వేసుకుంటూ ముందుకు సాగాలి తప్ప కొత్త పంద ఆలోచించకూడదు దేవుడికి వ్యతిరేకంగా. అదే చేసినప్పుడు వెళ్ళలేదండి, మహారౌద్రముతో నిండుకుంటారు. కింది వచనాలకు వస్తాయి. అలా నిండుకున్నందుకు వెంటనే ముఖం మీదనే కుష్టి పుట్టిస్తాడు దేవుడు. కుష్టి పుట్టించిన విషయం వీళ్ళు తెలుసుకున్న తర్వాత బయటికి తోలేస్తారు. ఇతనికి కూడా అర్థమైపోయింది, దేవుడికి కోపం వచ్చేసింది. బతికినంత కాలం, చచ్చేంత వరకు కుష్టిపోలేదండి. ఏం తప్పది, జీవితకాలం కుష్టి చేత బాధించబడి ఒక రాజు అండి, 55 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించిన రాజుకు కుష్టు చచ్చిపోయేంత వరకు ఉండట్లేదు. మీరు ఆలోచించగలిగితే గర్వానికి ప్రతిదండనది, గర్వభంగమది. అలాంటి స్థితి మనందరికీ రాకుండా ఉండటానికి ఒక మంచి సూత్రం ఉంది. అదేమిటంటే, అహంకార దృష్టి కలిగినటువంటి వాళ్ళకు అతిశయం ఉంటుందండి. దేవుడు చెప్పాడు ఒక మాట, చూద్దాం. అహంకార దృష్టి కలిగిన వాళ్ళు ఏం చేస్తారో యెషయా గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం చూడండి. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం. లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషములను బట్టి నేను వారిని శిక్షించబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించెదను. అహంకారులకు ఏముంటుందట? అతిశయం. బలాత్కారుల గర్వమును అణచెదను అని అంటాడు. అంటే అహంకార దృష్టి కలిగినటువంటి వాళ్ళకు ఉండదేంటి? అతిశయం. గర్విస్తారు, అతిశయపడతారు. ఎస్, దీన్ని బట్టి నేను ఏదైనా చేయగలను. ఇలాంటి అతిశయం అహంకారాన్ని బట్టి కాదు మనకు ఉండవలసిందే. ఆ రోజు పౌలు గారు మంచి మాట అన్నాడు. ఏమన్నా తెలుసా?
అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను. క్రీస్తు యేసు యొక్క శిలువ యందు తప్ప నాకు ఏ అతిశయ కారణము లేదు అంటాడు ఆయన. అంటే మనం ప్రభువులు అతిశయించగలగాలి, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు అతిశయించగలగాలి, ఆయన మనల్ని ప్రేమించి యోగ్యులం కాకపోయినా ఇచ్చిన రాజ్యాన్ని బట్టి అతిశయించాలి. ముందు పాట మంచి పాట వినిపించాడు తమ్ముడు. లోకంలో ఏ మనిషి తన మనసులో చెప్పుకోరండి. ఈవెన్ ప్రాణ స్నేహితులు కూడా కొన్ని దాచుకుంటారు, అవునా? భార్యాభర్తలు కూడా కొన్ని దాచుకుంటారండి, ఎందుకంటే కొన్ని చెబితే సమస్య, అందుకే కొన్ని దాచుకుంటారు. దేవుడైతే ఏది దాచుకోలేదు. ప్రయోజనకరమైనది ఏది దాచుకోనకుండా నీకు చెప్పేస్తానన్నాడు దేవుడు. అది గొప్ప భాగ్యం. దాంట్లో అతిశయించాలి మనం. ఇలాంటి వాటిని వదిలిపెట్టి నాశనాన్ని తెచ్చిపెట్టి, దేవుడికి దూరం చేసి, దేవుడితో వైరం తెచ్చిపెట్టి, ఆయన చేతని అనపబడేటటువంటి ఘోరమైన పాప కార్యానికి ఒడిగట్టే అహంకారాన్ని బట్టి అతిశయించటం మనం మానుకోగలగాలి. మనది ఎప్పుడండి మన జీవితం వెంటది ఎప్పుడైనా మీరు అనుకోవాల్సింది ఒకటే, చావు సందర్భానికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అతని కోసం పెట్టె రెడీ చేసి ఉంటారు, స్నానం చేయిస్తూ ఉంటారు, చేయించిన తర్వాత పెట్టె పెడుతూ ఉంటారు. ఒక్కసారి మనసులో అనుకోవాల్సిన విషయం ఏంటంటే, నేనే ఇప్పుడు ఆ పెట్టెలోకి వెళ్ళిపోతున్నాను, నాకే స్నానం చేయిస్తున్నారు అని అనుకోండి. ఎవ్వరికీ ఏ గర్వం ఉండదండి. గర్వం మీ జీవమేమా ఏ పాటిది అంటాడు. నేడేను రేపైన ఒకనొక పట్టణంకు వెళ్ళి సంపాదించుకున్నా అంటే ఏంటి అర్థం? అతిశయం అది. గర్వం. సంపాదించుకున్న తర్వాత మనకు తిరుగు ఉండదు అనేది. వద్దులే, నీటి బుడగ లాంటి జీవితం గురించి గర్వపడకూడదు. నీటి బుడగ లాంటి జీవితాన్ని 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 100 ఏళ్ళు, 120 ఏళ్ళు బతికించాడు చూసారా? మెతూషెలను 969 ఏళ్ళు బతికించాడు చూసారా? ఆ బతికించిన దేవుని యందు ఆశపడాలి. అదే మన ముందు ఉన్నటువంటి ఒక మంచి పరిష్కారం. దేవునికి హేయమైన వాటిలో మొదటిది అహంకార దృష్టి. రెండవది సామెతల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చూస్తూ ఉన్నాం. రెండవది కళ్ళలాడు నాలుక. కళ్ళ అంటే ఈ కళ్ళ, కపటం, అబద్ధం, వీటిని పర్యాయ పదాలు అంటారు. ఒకే అర్థాన్ని ఇచ్చే రకరకాలైన పదాలు అని అర్థం పర్యాయ పదాలు అంటే. కళ్ళ, కపటము, అబద్ధము, ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు. కనుకంటే అబద్ధం చెప్పే నాలుక అంటే అస్సలు దేవుడికి ఇష్టం ఉండదండి. అందుకే సామెతల గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనంలో మంచి మాట చెప్తాడు దేవుడు. చూద్దాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనం. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయకరములు. ఎక్కడ ఉన్నది నా మాట? 22వ వచనం, క్షమించండి, 22వ వచనం. ఏమంటే 12వ అధ్యాయము 22వ వచనములు అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయకరములు. ఏమంటే ఇక్కడ కళ్ళలాడు నాలుక అన్నాడు, ఇక్కడికి వస్తే అబద్ధములాడు పెదవులు అన్నాడు. ఇంతకు ఆయనకి హేయమైన నాలుక పెదవులా? నాలుక కాదు, పెదవులు కాదండి. అర్థమయ్యా? ఎందుకంటే నాలుక చేసింది ఆయనే, పెదవులు చేసింది ఆయనే. మాట స్పష్టంగా రావటానికి చక్కటి నిర్మాణంలో దంతాలు చేసింది ఆయనే. ఈ 3 ఉండాలండి మాట రావటానికి. మాట స్పష్టంగా మనిషి నోట నుండి రావటానికి ఈ 3 పనిచేస్తాయి. మీకు అర్థం కావడం మాట చెప్తాను. చిన్నప్పుడు పిల్లలు సరిగా మాటలు మాట్లాడలేరు. ఎందుకో తెలుసా? వాళ్ళకు పెదాలు ఉన్నాయి, నాలుక ఉంది. లేని ఏంటో తెలుసా? నోట్లో దంతాలు. ముసలోళ్ళు అయిన తర్వాత సరిగ్గా మాట్లాడలేరు. ఎందుకనుకున్నారు? అప్పుడు దంతాలు ఉంటావు. ప్రతిదీ ఒక ఫ్రీక్వెన్సీ మోడ్లో తగాలటండి. లోపల నుంచి వచ్చే సౌండ్ అలా దంతాలకు తగిలి, నాలుక కూడా మీరు మాట్లాడేటప్పుడు మీరు గమనించుకోండి, దంతాలకు తగులుతూ ఉంటుంది. ఆ తగిలినప్పుడు మృదు మధురంగా
చెప్పదలుచుకున్నటువంటి విషయము చక్కగా బయటకు వస్తుంది. మరలా బయటికి రావటానికి మంచి కుహరం, అది నోటి కుహరం. మతిపోతుందండి ఆయన సిస్టమ్ ఆలోచిస్తే. కనుక కళ్ళలాడు నాలుకన్నా అబద్ధములాడు పెదవులన్నా రెండు కూడా మాటకు సంబంధించినవి అని అర్థం చేసుకోవాలి. ఈ మాటకు సంబంధించిన వాటిలో అబద్ధం చెప్పేటటువంటి పెదాలంటే దేవుడికి అస్సలు ఇష్టం ఉండదండి. ఇకపోతే తొలిసారిగా అబద్ధానికి ఆయువు పోసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో ప్రభువు చెప్తున్నాడు, లోకానికి తెలిసింది అబద్ధం ఆడడం తెలుసు కానీ అబద్ధం ఎవరు పుట్టించారో తెలియదండి. మనకైనా ఎప్పుడు తెలిసింది? ఎప్పుడు తెలుస్తుందండి? ప్రభువు చెప్తే తెలిసింది. అవునా కాదు? యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ప్రభువు చెప్పకపోతే, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ప్రభు ఏం చెప్పాడు చూడండి. మీరు మీ తండ్రియకు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడు, సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడు. చాలా రకాలైనటువంటి శాస్త్రాలకు జనకులు ఉన్నారండి. అబద్ధ శాస్త్రం అన్నది ఒకటి అనుకుంటే దానికి జనకుడే అపవాది. అబద్ధం ఆడుతున్న ప్రతి ఒక్కరికి ఆయువు పోసింది, అబద్ధానికి ఆయువు పోసింది ఫాదర్ ఆఫ్ లైఫ్ అని సాటన్ అంటారు. అలాంటి అబద్ధికుడు వాడు. ఇలా అబద్ధాలు ఆడేటటువంటి మనుషుల్ని, నోటిని, నాలుకను దేవుడు ఏమాత్రం ఇష్టపడ్డు. ఇకపోతే అసలు అబద్ధాలు ఆడేటటువంటి వాళ్ళకు పర్యవసానం ఏంటి? అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏమైపోతారు అనేది ప్రకటన గ్రంథంలో యోహాను గారు మాట్లాడుతూ 2 సందర్భాల్లో విషయాన్ని చెప్పాడు. 22వ అధ్యాయం చివరి అధ్యాయం అండి. పుస్తకం బైబిల్ గ్రంథం అంతటికి చివరి పుస్తకములో చివరి అధ్యాయం 22వ అధ్యాయము 15వ వచనం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును బయట ఉంటాడు. గెట్ అవుట్. బయట. ఏ బయట? ఇంటి బయట, ఆరు బయట కాదు, పరలోకానికి బయట. పరలోకానికి బయట ఎవరుంటారట? అబద్ధాన్ని ప్రేమించి జరిగించువారట. ఏమండి, ఇలాంటి వాళ్ళు అస్సలు ఇష్టం లేదు దేవుడికి. ఎందుకంటే అబద్ధికులకు చోటు లేదు దేవుడి దగ్గర. కుక్కలు అన్నాడు. కుక్కలు అనగానే కుక్కలు అనుకోకండి, కుక్కలు చాలా మంచివి. అందుకే విశ్వాసం అనగానే అబ్రహాం గారు విశ్వాసమైన మనమే మనకు గుర్తురారు. ఎవరు గుర్తొస్తారండి? కుక్కే. కుక్క విశ్వాసము గల జంతువు అని నేర్చుకుంటాం కదా, అది నిజం. కుక్కలంటే ఎవరైతే తన పాత స్వభావాన్ని విడిచిపెట్టి దేవుడి దగ్గరికి వచ్చి తిరిగి మరలా ఆ పాత స్వభావానికి వెళ్ళిపోతారో, లోకంలోనికి తిరిగిపోతారో వాళ్ళే కుక్కలు. ఓకే, మర్చిపోకండి. దేవుడు బైబిల్ గ్రంథంలో చెబుతున్నటువంటి పోలికలండి ఇవి. అలాగే వెలుపటి ఉండా అన్నాడు. బాగుందండి, పరలోకం బయట బాగానే ఉంటుంది అనుకోకండి. ఎక్కడికి వెళ్తారు? 21వ వచనం చూద్దాం. 21వ అధ్యాయంలో, క్షమించండి, 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనము. పిరికివారును, అవిశ్వాసులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదు. ఇది 2వ మరణము. అంటే 22వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు బయట ఉంటారని. బయట ఉండడం అంటే ఒకటే, పరలోకం బయటే మండుగుండం. పరలోకం దాటటమే మండుగుండం, అది 2వ మరణం. ఇక అక్కడ ఎప్పుడూ కాలటమే జీవనదని చెప్తూ ఉంటామండి. అంటే అర్థం ఏంటి?
అందులో నీవెప్పుడు ఇంకిపోవు. రెండో మరణం ఏంటనుకున్నారు? జీవ బాధ, జీవ వేదన, జీవ రోదన. అంటే ఆ బాధ, ఆ వేదన, ఆ రోదనకు నో ఫుల్ స్టాప్, అట్లీస్ట్ నో కామ, అంత కాలటమే. అలాంటి పరిస్థితి అబద్ధికులదే. ఓకే, దీనికి వ్యతిరేకంగా మరి మనం ఏం చేయాలి? నిజంగా దేవుని సన్నిధిలోకి చేరిన భక్తులమని మనం ఎప్పుడు అనిపించుకోవాలి? ఎలాంటి పరిస్థితులు ఉండి అనిపించుకోవాలి అంటే యాకోబు గారు మంచి మాట చెప్తున్నారు. చూద్దాం. మొదటి అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 26వ వచనం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక. ఎవరి మీ దగ్గర ఎంతమంది దగ్గర ఉన్నాయి కళ్ళెలు? గుర్రానికి కళ్ళాలు అయితే ఉన్నాయండి. ఏదో ఎద్దుకు కళ్ళెం ఉంది. నాకు కళ్ళెం వేయాలండి, నాకు ఒక భార్యని తీసుకొచ్చారు, అదొక కళ్ళెం. ఇది ఎక్కడి కళ్ళెం అండి బాబు అనుకుంటున్నారా? చూద్దాం. ఎవడైనా నోటికి కళ్ళెము పట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొంచు. నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే హృదయానికి మోసం. హృదయానికి మోసం అంటే మొదటికే మోసం అని అర్థం. హృదయానికి మోసం అంటే మొదటికే మోసం అని అర్థం. వాళ్ళు కళ్ళెం పెట్టుకొనక తన హృదయుడు మోసపరుచుకొనొచ్చు, భక్తి గల వాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. అంటే మీరు గమనించవలసిన విషయం, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, వ్యర్థమైన భక్తి కలిగిన వారు నోటికి కళ్ళెం పెట్టుకోలేరు. మరి ఎవరు పెట్టుకోగలరు? భక్తిలోని శక్తిని ఆశ్రయించిన వారు కళ్ళెం పెట్టుకోగలరు. భక్తిలోని శక్తిని ఆశ్రయించిన వాళ్ళు కళ్ళెం పెట్టుకోగలరు. యేసు ప్రభు భయభక్తులు కలిగిన దేవుని అద్వితీయ కుమారుడు. మరి ఆయన ఎంతగా కళ్ళెం పెట్టుకున్నాడో తన నోటి గురించి ప్రత్యక్షంగా ప్రభు జీవితాన్ని చూసి పరిశీలించి కాచి వడపోసి తెలుసుకున్నటువంటి వాళ్ళంటే శిష్యులంటే మామూలు కాదు వాళ్ళు. యేసు ప్రభు శిష్యులు ఎవరైనా మాట మాట్లాడుతున్నారు ప్రభు గురించి అంటే మనం ఒకటే తెలుసుకోవాల్సింది. శిష్యుడు మాట అన్నాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ప్రారంభం నుంచి చూద్దాం. అక్కడ చూసిన తర్వాత పేతురు గారి దగ్గరకు వద్దామండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ప్రారంభము నుండి జీవవాక్యమును గూర్చినది. ఆది నుండి ఏదున్నది ఆది యందు వాక్యము ఉండెను. అంటే వాక్యము యేసు ప్రభు గురించి విన్నారు. విన్నోళ్ళు ఏం చేశారు? కన్నులారా చూశారు. విని చూసిన తర్వాత ఏం చేశారంట? నిదానించి కనుగొన్నారు. మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. అంటే మొదటి శతాబ్దంలో ప్రభువును అనుసరించిన శిష్యులు ఎలాంటి వాళ్ళట? 3Dలో తెలుసుకున్నారట యేసు ప్రభు. 3D పిక్చర్ అంటారు. ఎందుకు తెలుసండి? అది పొడవు, వెడల్పు, ఎత్తు కలిగి ఉంటుంది. ఇంకో చిత్రం దానికంటే పవర్ఫుల్ అండి. 3D అంటే పవర్ఫుల్ అని చెప్పాలి. ఎందుకంటే 3D పిక్చర్ అయినా మీరు తాకలేరు. పట్టుకో చూడండి, దొరుకుతుంది పిక్చర్. సినిమాలో వచ్చినప్పుడు గొంతు పట్టుకోండి, చచ్చిపోతాడండి, టచ్ చేయలేం. కానీ ప్రభువును ఏం చేశారట? తాకి చూచారట, నిదానించి కనుక్కున్నారట. కాస్త లేట్ అయితే అయింది కానీ అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఏమండి మాకు మంచి అమ్మాయిని చూడండి, కాస్త లేట్ అయినా పర్లేదు మంచి అంటూ ఉంటారు కదా. మంచి ఉద్యోగం చూడండి, కాస్త లేట్ అయినా పర్వాలేదు, లేట్ అయినా లేటెస్ట్గా రావాలి అంటూ ఉంటారు. ప్రభు విషయంలో వాళ్ళు చేసింది అదేనండి. జీవవాక్యం గురించి కదా అది. మేము ఈ భూమి మీద జీవితకాలం ముగించుకున్న తర్వాత శాశ్వతమైన చిరునామా కలిగిన ఆనంద నిలయానికి వెళ్ళిపోవటానికి దారి కదా అది. కాబట్టి ఆ దారి ఏదో మేము నిదానించి కనుక్కుంటాం. చెవులారా వింటాం, కళ్ళారా చూస్తాం, చేతులారా తాకి చూసి కనుక్కున్నదే చెబుతున్నాడు పేతురు. చూద్దాం ఇప్పుడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూడండి.
అపొస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను కపటము లేదు. అంటే ఆయన నాలుక ఏ నాలుక కాదని, కళ్ళలాడు నాలుక కాదు. ఆయన పెదవులు అబద్ధములాడు పెదవులు కాదు. నోట నుండి దయగల మాటలు వచ్చాయి ప్రభు నోట నుండి. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు వచ్చాయి ఆ మహానుభావుడి నోట నుండి. ఆయన నోట దేవుని మాట వచ్చేది. రోజు మోషే వంటి ప్రవక్తల గురించి మాట్లాడుతూ చెప్పినటువంటి మాట మీకు తెలుసు. ఆయన నోట నా మాట వచ్చేది. నోరు మందే కావచ్చు, కానీ మాట మంది రాకూడదు నోటి నుండి. పెదవులు మనమే కావచ్చు, కానీ దానిలో నుంచి వచ్చే మాట వలన లోకాలను కలిగించిన దేవుడు సంతోషపడాలి. నీ నోట నుండి వచ్చిన మాట వలన ఎదుటివాడు కదిలించబడాలి, దేవుడి వైపు తెప్పబడాలి. అదండి కళ్ళలాడు నాలుక కాని పరిస్థితి. మరి మాట చూద్దాం. చివరిగా రెండో విషయాన్ని ముగించుకోవడానికి ముందు ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు 4వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట అనగా కళ్ళలాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలను. పాఠశాలల్లో గోడల మీద రాస్తూ ఉంటారు, ఏమన్నా తెలుసా? సత్యమే పలకవలని. ఇవన్నీ ఇప్పుడు వచ్చేవండి. దేవుడి దగ్గరికి వస్తే చాలా పాతది. ఓల్డ్ ఈజ్ గోల్డ్. దేవుడి మాట రక్తరాశుల కంటే కొరదగిన దేవుడి మాట చెబుతున్నాడు. మనం ఒకరినొకరము అవయవాలమని పోలుస్తూ కిందికి వచ్చి చెప్తున్నాడు, మీరు అబద్ధం చెప్పకుండా సత్యమే చెప్పండి అని. అవయవాలు ఎప్పుడు కూడా అరమరికలు లేకుండా పనిచేస్తాయి తెలుసండి శరీరంలో. మన శరీరములో ఉన్న అవయవాలు ప్రపంచములో ఐకమత్యానికి పెట్టింది పేరు. ఒకే ఒక ఐకమత్యం కలిగిన అవయవాల పనితీరు మన శరీరంలో ఉంది. 500 అవయవాలు ఒకటే మాట అండి. ఇద్దరు మనుషులు జతపడిస్తే వాళ్ళిద్దరి మాట ఒకటి కాకుండా పోతుంది పెళ్లి రూపంలో. ఏమండి, ఆమె ఎడమకం, ఈయన పెడమకం. శరీరంలో ఉన్న 500 అవయవాల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? నోరు మాట్లాడాలి అంటే మెదడు ఆలోచించాలి. ఆలోచించిన ఆలోచన నోరు మాట్లాడేటప్పుడు ఒకవేళ దంతాలు సహకరించకపోయినా, నాలుక సహకరించకపోయినా, పెదవులు సహకరించకపోయినా, అసలు తల సహకరించలేదు అనుకోండి, కష్టమండి, కష్టం. దప్పికేనని నీళ్ళు తాగుతారు. ఎన్ని పని చేయాలో తెలుసా? చేతితో బాటలు పట్టుకోవాలి, ఇది చెయ్యి పని. తర్వాత చెయ్యి పైకి ఎత్తకపోయి నోరు తెరలేదు అనుకోండి, ఎవరో నేను తెరను అనదు. చెయ్యి పైకి వచ్చే కొలది నోరు అని తెచ్చేస్తున్నారు. నోరు తెచ్చేసిన తర్వాత లోపల గొట్టం చూసారా, నేను అలా చేయను అనదు. హ్యాపీమని లోపలికి వెళ్ళిపోయి చక్కగా అక్కడి నుంచి మళ్ళీ ఎన్ని పనులు చేయాలనుకున్నారు. అతి పెద్ద కర్మాగారం ప్రపంచంలో ఏదన్నా ఉందంటే మన శరీరంలో ఉన్న కర్మాగారమేనండి. తెలుసా? కర్మాగారం అంటే, కర్మ అంటే పని చేస్తున్న నిలయం అర్థం. కర్మాగారం అంటే పనికి నిలయం అండి మన శరీరం. ఎన్ని పనులు జరిగిస్తూ ఉంటుందో. ఇలాంటి పని జరిగిస్తున్నప్పుడు అన్ని అవయవాలు ఒకటి మాట. నడిచేది కాళ్ళే కనుక కాళ్ళు వెళ్ళిపో అని మిగతా పాటంతా ఊడుకొండిపోదు. అక్కడ అన్నీ కలిసి ఉంటాయి. మాట్లాడటానికి యూనిటీ, వినటానికి యూనిటీ, చూడటానికి యూనిటీ, పరిగెత్తడానికి యూనిటీ, పని చేయడానికి యూనిటీ. అందరితో అందరూ సత్యం చెప్పాలి. ఏమంటే మీకు ఎవరైనా అబద్ధం చెప్పారని, చెప్పింది అబద్ధం అని తెలిస్తే మీకు ఎలా అనిపిస్తుంది? వెరీ గుడ్, నేను అబద్ధకుడిని, వాడు అబద్ధకుడు, వెరీ గుడ్ అనుకుంటారు. ఏంటి
బాధ కలుగుతుంది అనుకున్నాను. మనం అబద్ధం చెప్పేవాడు అయినా, మనం అబద్ధమే కొత్త కాదు, అయినా బాధపడతాం. అలాగూ ఒకవేళ ఏ సోదరుడైనా ఏ సహోదరునితో అయినా అబద్ధం చెప్తున్నానంటే మీరు అనుకోవాల్సింది ఒకటే, నాకు నేను అబద్ధం చెప్పుకుంటున్నాను, నన్ను నేను మోసం చేసుకుంటున్నాను. ఒకవేళ సహోదరులతో సత్యం చెప్పారనుకోండి, సహోదరులతో సత్యం చెప్పారనుకోండి, అప్పుడేమనుకో తెలుసా, ఎస్ నన్ను నేను సరి చేసుకుంటున్నాను, నన్ను నేను దేవుడు కోరుకుంటున్నట్టుగా నిలబెట్టుకుంటున్నాను అన్నటువంటి విషయానికి రావాలని చెప్తున్నాడు. మళ్ళీ చదువుదాం, వాటిని మళ్ళీ చదువుదాం మళ్ళీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25 మనము ఒకరికొకరు అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడటం మానండి. ఫుల్ స్టాప్ పెట్టండి. అబద్ధాలకు ఫుల్ స్టాప్ పెట్టండి. కళ్ళలాడు నాలుక, అబద్ధములాడు పెదవులు, దేవునికి హేయమైన పనులు తండ్రికి చేసి మనము నష్టపోయి ఆయన్ను బాధ మిగల్చకూడదు కనుక ఫుల్ స్టాప్ పెట్టి ఏం చేయాలట, మీరు ప్రతివాడు మన పొరుగు వారితో సత్యమే మాట్లాడాలి. అంటే అర్థం ఏంటి? సత్యం అంటే దేవుని వాక్యపూరితమైన మాటలు మాట్లాడాలండి. నోరు తెలిస్తే సహోదరులు సహోదరి మాట. చిత్రం ఏంటంటే అది తప్ప అన్నీ మాట్లాడుతున్నాం, అది తప్ప అన్నీ మాట్లాడాలంట. మనం ఈ స్థితికి రాకూడదు. రెండు అయిపోయాయి. మొదటిది అహంకార దృష్టి దేవునికి హేయమైనది, కళ్ళలాడు నాలుక దేవునికి హేయమైనది. మూడో దానికి వద్దాం. సామెతల గ్రంథం 6:17 నుంచి చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథము 6:17 నుండి నిరపరాధులను చంపు చేతులు. మూడో దానికి అయిపోవాలి కదమ్మా. నిరపరాధులను చంపు చేతులు, ఇవి కూడా దేవుడికి ఇష్టం లేదండి. ఇంతకు నిరపరాధులు అంటే ఎవరు? దీనికి కూడా అర్థం చేసుకోవటానికి కొన్ని పదాల సాయం లేకపోతే తెలుగు పదాలు అసలు అర్థం కావండి. మళ్ళీ చెప్తాను, తెలుగు పదాలు కొన్ని పదాల సాయం అనేది తీసుకోకపోతే, కొన్ని సంప్రదింపుల సాయం తీసుకుంటే అసలు అర్థం కావండి. ఉదాహరణకు బైబిల్లో శరీర కార్యంలో శస్త్రమై ఉన్నాయని చెప్తూ అభిచారము అన్నాడు దేవుడు. ఏంటంటే అభిచారం అంటే తెలియదు. విమతములు అన్నాడు. ఏంటి విమతములు అంటే తెలియదు. మెసేజ్ అయిపోయిన తర్వాత మీకు గుర్తుంటే తెలుసుకోవాలనుకుంటే తర్వాత వచ్చి నన్ను అడగండి. ఈ ప్రశ్నకి జవాబు ఇప్పుడు చెప్పను. ఏమండి, ఇప్పుడు వద్దాం. నిరపరాధులను చంపు చేతులు అన్నాడు. అసలు నిరపరాధులు అంటే ఎవరు? ఇస్కరియోతు యూదా గారు యేసు ప్రభువును అప్పగించిన తర్వాత ఆయన పడ్డటువంటి బాధలు కళ్ళారా చూసిన తర్వాత తన తప్పులు తెలుసుకొని డబ్బులు ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక మాట మాట్లాడతాడు. మత్తయి సువార్త 27:4 మత్తయి సువార్త 27:4 నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని. ఇక్కడ కూడా నిరపరాధి అన్న పేరు వచ్చిందండి. దానికి అర్థం ఫుట్ నోట్లో చూడండి, పాద సూచికలో చూడండి, నీతిమంతుని రక్తము. నిరపరాధి అంటే నీతిమంతుడు. మీకు ఇప్పుడు ఈ రెండు పదాల్లో ఏది చెబితే బాగా కాస్త దగ్గర అన్నట్టు అనిపించింది? నిరపరాధి అన్నది తెలుగు భాష పదం కాదండి, సంస్కృత భాషా పదం. నిర్ ప్లస్ అపరాధి, నిరపరాధి. ఈ నిర్ అనేటటువంటి విషయాలు ఇట్లాంటివన్నీ వచ్చేస్తున్నాయంటే అవి స్వచ్ఛమైన తెలుగు భాష పదాలు కాదు. తెలుగు భాషలోకి చాలా వచ్చి చేరాయి, ఆంగ్ల భాషలోకి చాలా వచ్చి చేరినట్టే రకరకాలైనవి తెలుగు భాషలో కూడా వచ్చేరాయండి. తర్వాత దాని గురించి ఆలోచిద్దాం. ఇలా నిరపరాధి అన్న దానికి అర్థం నీతిమంతుడు అని అర్థం. అంటే నీతిమంతులను చంపే చేతులంటే దేవుడికి ఇష్టం లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఎలా ఇష్టం లేదని ఆలోచిస్తే, భూమి మీద తొలి పుట్టుక ఎవరిదండి? మనుషుల్లో ఎవరిది తొలి పుట్టుక? ఆదాము గారు. కానీ తొలి మరణం మాత్రం ఆదాం గారిది కాదు. పోనీ రెండవ వ్యక్తి ఎవరు? అవ్వమ్మ.
అబమ్మది కూడా కాదు. మూడో వ్యక్తి ఎవరు? కయ్యింది కూడా కాదు. చివరిగా ఈ నలుగురిలో చివరిగా పుట్టిన ఆయనదే తొలి మరణం. ఇలాంటి మనకు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నప్పుడు మరి తండ్రి తల్లి బతికున్నప్పుడు బిడ్డ చనిపోతే ఏమంటూ ఉంటారు చెప్పండి? నీవు నాకు తలకూర పెట్టాల్సి ఉంటే నేను నీకు పెట్టాల్సి వచ్చింది, నన్ను బాధపడతారు కదా. అలా తొలి మరణం కూడానండి సహజమైన మరణం కాదు, అది హత్య. మరణాల కంటే హత్యలే బాగా ఎందుకు మనకు వినపడుతున్నాయి తెలుసా? చరిత్ర పునరావృతం అయిపోతుంది. మునుపు జరిగినది మరలా జరిగింది. ముందు హత్య జరిగింది, ఇప్పుడు కూడా హత్యలే జరుగుతుంది. అది హత్య ఎవరివి? ఏ కక్షలుండి హత్యలు ఎందుకు జరుగుతున్నాయంటే అనాలిసిస్ కొందరు చెప్తూ ఉంటారండి. ఇలాంటి అనాలిసిస్ ఏవి కూడా లేవు అక్కడ. పాత కక్షలు ఏమైనా ఉన్నాయంటే మధ్య లేవు. ముఠా తగాదాలు ఉన్నాయా? రాజకీయ పార్టీల గొడవలు ఏమన్నా ఉన్నాయా? ఏమి లేవు. వాళ్ళ పూర్వీకులు వీళ్ళ పూర్వీకులు, వీళ్ళ పూర్వీకులు వాళ్ళ పూర్వీకులు చంపేశారనుకుని చంపేసుకుంటూ ఉంటారు. అదేమన్నా ఉన్నాయంటే అవి లేవు. ఏం జరిగిందంటే దేవునికి సంబంధించిన ఇష్యూలో ప్రాణం పోయింది, మర్చిపోకూడదు. లోకంలో వస్తే హేబేలు గారి లాంటి మరణం రావాలి. లోకంలో చంపితే కయ్యిల్లాగా చంపేటటువంటి పరిస్థితులు ఉండకూడదండి. ఎవడంటాడు? మనము కయ్యిని బట్టి వారము. కయ్యిని చచ్చిపోయాడు, కానీ కయ్యిని స్వభావం చావలే. కయ్యిని చచ్చిపోయాడు, కయ్యిని స్వభావం చావలేదు. కయ్యిను వంటి వారం మనం ఉండకూడదండి. ఆ కయ్యిను చేసింది తొలి హత్య. హత్యతో నీతిమంతుని చంపేశాడు, నిరపరాధిని. హేబెలు ఎవరండి? నీతిమంతుడైన హేబెలు అంటాడు ప్రభు. ఆ హేబెలును చంపేసిన తర్వాత అండి దేవుడు భూమికి దిగాడు. ఎప్పుడైతే తప్పు చేసిన తర్వాత ఆదాము హవ్వల నుంచి దూరంగా వెళ్ళిపోయాడో, వెళ్ళిపోయిన తర్వాత దేవుడు దిగి మాటలాడటం మొదలుపెట్టాడు. తట్టుకోలేకపోయాడు, దేవుడు సహించలేకపోయాడు, భరించలేకపోయాడు. ఈ నాలుగు దేవుడు మనసు ఎరిగిన మంచి బిడ్డ, నాకు విలువనిచ్చే బిడ్డ, నా మనసులో సంతోషాన్ని ఆనందాన్ని నిలిపే బిడ్డ వచ్చాడని ఆయన ఆనందం ఆవిరి చేసింది కయ్యను చేసిన హత్య. అలాంటి బిడ్డను చంపేసినప్పుడు దేవుడు దిగి నువ్వేం చేసావని అడిగినప్పుడు, అలా అడిగిన తర్వాత శిక్ష విధించి పంపించేస్తాడు. అయ్యా నా శిక్ష నాకు చాలా ఘోరమైందని చెబితే బ్రతుక్కోపోవని చెప్పి కరుణగల దేవుడు దుష్టుని కూడా కరుణించి బ్రతికింపజేశాడు. అలా మీరు గమనించగలిగితే ఆయనకి ఎంత అసహ్యమైతే కయ్యిని మందలించటానికి మహాలోకం నుంచి దిగి వస్తాడు. మీరు ఆలోచించండి. నిరపరాధులను చంపు చేతులు అంటే ఆయనకు అంత అసహ్యం. ఇక యేసు ప్రభు కూడా అంటాడు లోకానికి ఏమని చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం. నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్యను మీరు చంపిన బరకీయ కుమారుడకు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందించిన నీతిమంతుల రక్తమంతయు నీ మీదికి వచ్చును. యేసు ప్రభువుకి ఎంత కోపం వచ్చేసిందండి. దేవా, వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళు క్షమించని చెప్పినది యేసు ప్రభు. కొరడాలతో హింసిస్తూ ఉన్నా, పక్కలో బల్లెపోటు పొడిచిన, ముళ్ళ కిరీటాన్ని తల మీద పెట్టి అణచిన, శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బొట్టును కార్చేస్తూ ఉన్న, కళ్ళాల చూస్తూ ఉన్న, ఉమ్మి వేసిన, బట్టలు విప్పేసి చీట్లు వేసుకుంటూ ఉన్న, కిమ్మనకుండా ఉండిపోయిన ప్రభు ఇక్కడికి వస్తే ఉడికిపోయాడు. ఎందుకు అంటే నిరపరాధులను చంపే చేతులంటే దేవుడికి ఇష్టం లేదు, యేసు ప్రభువుకి ఇష్టం. ఓకే, మీకు విషయం తెలియాలి బ్రదర్, ఇక్కడ ఎవరు మేము నిరపరాధులను చంపలేదు,
ఇది మాకు వర్తించదు అనుకోకండి. క్రొత్త నిబంధన గ్రంథములో నిరపరాధులను చంపటం అంటే అర్థం మారింది. ఎలా? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని దయచేసి చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఎక్కడుందండి ఇలా? ఈ చట్టం ప్రపంచ చట్టాల్లో ఎక్కడ లేదండి. కానీ ఈ చట్టము దేవుడు చెప్పిన ఈ మాటలోని స్ఫూర్తి కాస్త తగిలింది, సోకిందండి. ఆ స్ఫూర్తి ఎవరెవరుకున్నారో? నెల్సన్ మండేలాకు మండింది. ఇలాంటి మాటలు చూసే ఎవరు తెలుసా? ఎస్, సాటి సహోదరుణ్ణి, సాటి మానవుణ్ణి ద్వేషించటము తప్పు. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారని విప్లవాన్ని తీసుకుని వచ్చాడు. ఒక సూర్యుడు ఆ తూర్పున ఉదయిస్తే మరో సూర్యుడిగా దక్షిణాఫ్రికా ఖండంలో ఉదయించాడు, నల్ల జాతి సూర్యుడిగా. ఎవరి? సహోదరుని ద్వేషించేవాళ్ళు నరహంతకులు. అంటే మనలో ఎవరైనా నరహంతకులు ఉన్నారు అంటే లేరా? ద్వేషించే వాళ్ళంటే ఈజీగా బయటపడతారండి. ఎలాగో? 1 నోటి మాటలతో, 2 చేతలతో. ఎవరన్నా మనకి ఇష్టం లేదనుకోండి, ద్వేషిస్తున్నాం అనుకోండి, ఊరుకుంటాం ఏంటండి? ఊరుకో. వారి గురించి మాటల తూటాలు పేరుస్తాం. ఏమండి? మాటల తూటాలు పేర్చేస్తాం ద్వేషం ఉంటే. అందుకే దేవుడు అన్నాడు మాట బైబిల్లో, మాట ఎలాంటిదట? కత్తి పోట్ల వంటి మాటలు కలవట. నాలుకను పాము నాలుకల కంటే వాడిగా చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారట. పాము నాలుకే డేంజర్ అండి. పామటండి ఒక నాగుపాము. ఒక్కసారి కాటు వేయాలంటే శరీరంలో ఉన్న బలాన్నంతా పడగలో తెచ్చుకుంటుందట. పడగలోకి తెచ్చుకొని శక్తినంతా ఒక్కసారి కాటు వేస్తే షూ వేసుకుని ఉన్న షూ లోపల నుండి లోపలికి వెళ్ళిపోతుందట దెబ్బ. నాగుపాము నాలుకకున్న శక్తి అది. దానికంటే వాడటండి మనిషి నాలుక. అలా మాటలతో చంపుతూ ఉండేవాళ్ళు ఎందరో ఉంటారు. ఆ మాటల దెబ్బకు తట్టుకోలేక ఎందరో విల్లాళ్ళు విలవిల్లాడిపోయిన ఉన్నారు. ఎందరో భర్తలు కూడా బాధపడుతుంటారండి. ఇంత విషయం ఎన్న పెట్టి చంపు, ఇలాంటి మాటలు మాట్లాడదండి అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ మాట కంటే విషయం కాస్త బెటర్. మాట కంటే విషయం కాస్త బెటర్ అనుకుంటారన్నది డేంజర్. అలా ఎవరైనా మనం మాట్లాడుతూ ఉంటే సూటిపోటి మాటలతో, అవమానపరిచే మాటలతో, కించపరిచే మాటలతో మాట్లాడుతున్నామంటే దేవునికి హేయమైన కార్యక్రమాలు చేస్తున్నాం. నిరపరాధులను చంపు చేతులు మనం అవుతున్నాయని మర్చిపోకూడదు. క్రొత్త నిబంధన చట్టం ఇది. నీ శత్రువు ఆకలి కొట్టి ఉంటే వెళ్ళి ఆహారం పెట్టరా, దప్పికొంటే నీళ్ళు ఇవ్వరా అన్నాడు దేవుడు. అలా చేసినప్పుడు ఏమవుతుంది తెలుసా? నిప్పులు కుప్పగా వేసులు అవుతాం. మనం ఏం చేస్తాం? ఈ 2 చేయమండి, ముందు 2 చేయం, చివరిది చేస్తామండి. ఏంటిది? డైరెక్ట్ నిప్పులే. దేంతో? నోట్లో నిప్పులు, నాలుక అగ్ని. స్త్రీ పెట్టిలో పెట్టినటువంటి అగ్ని కణాలు ఉన్నాయి చూసారా, కొంతసేపటికి ఆగిపోతాయండి. కానీ ఇది ఎవర్ లాస్టింగ్ బ్లాస్టింగ్ అగ్ని, ఇది లోపల ఉంది. అందుకే దాని పవర్ ఎక్కువ కాబట్టే దేవుడు ఎక్కడ పెట్టాడు తెలుసా? నాలుకని చల్లనైన నిత్యము తడి ఉండే ప్రదేశంలో పెట్టాడు. లేదంటే దాని పోటు తట్టుకోలేమండి. తన సహోదరుని మాటల ద్వారా దేశించేవాడు, చేతల ద్వారా దేశించేవాడు, ఆలోచనల ద్వారా దేశించేవాడు నరహంతకుడు, నిరపరాధులను చంపు చేతులు కలిగిన వాడు.
మరి వీటి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మన ముందు ఉన్నటువంటి సవాలు, పరిష్కారం ఏంటని ఆలోచిస్తే దేవుడు మనల్ని చేతుల్లో పట్టుకోవాలన్నది ఏంటనుకున్నారు? ఒక సోదరుడిది ప్రోగ్రాం వస్తూ ఉంటుందండి, మీకైనా వచ్చిందిలో తెలియదు కానీ ఆ ప్రోగ్రాం టైటిలే హాఫ్ అన్ అవర్కి ఒకసారి మరి దేవుడికి సంబంధించిన ఛానల్స్ ఉన్నాయి కదండి మనకి, ఇప్పుడు క్రిస్టియన్ ఛానల్స్, వాటిలో హాఫ్ అన్ అవర్ ప్రోగ్రాంలో ఒక మాట ఉంటుంది, టైటిల్ ఆయనకు సంబంధించింది, బాంబులు పట్టిన చేతిలో బైబిల్. నిజంగా ఆ చేతిలో నిరపరాధులు చంపటానికి పగతో రగిలే స్థితి ఉండకూడదు. ఆ చేతిలో జీవవాక్యము చేత పట్టుకొని, చేతిలో జీవవాక్యం ఉంటే నిరపరాధులు చంపటానికి ఎప్పుడు వెళ్తామండి? ఆలోచించండి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా రక్షించండి. ఎలా? ఆపన్న హస్తాలు తెచ్చి ఆ చేతులతో రక్షించాలి. ఆ చేతులతో పరలోక మార్గం చూపాలి. ఆ చేతులతో దైవవాక్యాన్ని చేత పట్టుకోవాలి. ఆ చేతులతో దేవుడిచ్చిన పని అండి. నీ చేతికి వచ్చిన దైవ కార్యక్రమం ఏదైనా నీ శక్తిలోపం లేకుండా చెయ్యాలే. ఈ కార్యక్రమాల్లో మునిగిపోతే నిరపరాధులు చంపటానికి మనకు సమయం ఎక్కడుంది? ఇలాగ ఆ రీతిగా ఆ దేవునికి వ్యతిరేకమైన, అసహ్యమైన, హేయమైన దాని నుంచి మనం తప్పించుకోవచ్చు. ఓకే, మరలా మొదటిగా నుంచి ఆలోచిద్దాం. మొదటిది దేవుడికి హేయమైనది అహంకార దృష్టి, 2 కళ్ళలారు నాలుక, 3 నిరపరాధుల్లో చంపు చేతులు, 4 దుర్యోచనలు యోచించు హృదయము. ఇక్కడికి ఆపేస్తున్నాను. మధ్యాహ్నం మిగిలిన 4 విషయాలు పరిశోధన చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న మేమందరం నశించిపోకూడదని తండ్రి, మీరు దీర్ఘశాంతం కలిగిన వారి ఉంటూ దేవా, మీకు ఆయాసకరమైనవి, మీకు ఇష్టము లేనివి, మీకు విరోధమైనవి, మీకు వ్యతిరేకమైనవి ఎన్నో చేస్తూ ఉన్నా కూడా తండ్రి, తమ ఆలోచనలు అనుసరించి దురాలోచనలు చేస్తున్న వారందరి వైపు మీ చేతులు చాచి ఉన్నారండి. మీ మనస్సులోని మాటను బట్టి ఆలోచిస్తే తండ్రి, మేము నిజంగా ధన్యులమని చెప్పుకోవచ్చు. ఈ ధన్యకరమైనటువంటి బ్రతుకును, జీవితాన్ని అనేకులకు ప్రసాదించండి మా ద్వారా. మేము మీకు హేయమైన మరో 4 విషయాల గురించి మధ్యాహ్నం నేర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉంటుంది తండ్రి. మా మనస్సులను, శరీరాలను, ఆత్మలను సిద్ధపరచండి. మీ కొరకు నమ్మకమైన బిడ్డలుగా నిలబడి మీలో ఫలించి మీ వారిగా ఎదిగి మీ ఒడిలో ఒదుగుటకు మీ సహాయతను అనుగ్రహించండి. సమస్తమైన మహిమగణత ప్రభావాన్ని మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.